హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 43వ భాగం. ఆరోహి ఏడుస్తూ ఆర్యన్ మీద పడుకొని గట్టిగా హత్తుకొని తన గుండెల మీద తలవాల్చి, నిజంగా ఆర్యన్ గారు, మీ మీద నాకు ఏ అనుమానము లేదు, ఇక ఎప్పటికీ రాదు కూడా, ఇక ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను. ప్లీజ్ మీరు నార్మల్గా ఉండండి. మీ కోపం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఆర్యన్ గారు అని ఏడుస్తూ అంటుంది. ఆరోహి కన్నీళ్లు తన షర్ట్ని తడుపుతూ లోపల ఉన్న గుండెలకి తగులుతుంటే ఆర్యన్ బాధగా అనిపించి ఆరోహి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటూ, సరే సరే ఏడవకు, నేను నీ మీద కోపంగా ఉండనులే, ఇక నుంచి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు, నాకు చాలా బాధగా ఉంటుంది అని అన్నాడు. ఇక నేనెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను ఆర్యన్ గారు, ప్రామిస్. మీరు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ అంది. ఆర్యన్ నవ్వుతూ, సరే ఇక పైకిలే, నేను వెళ్తాను అని అంటాడు. ఎందుకు ఆర్యన్ గారు, నేను అంత బరువున్నానా అని అమాయకంగా అడుగుతూ ఆర్యన్ షర్ట్ బటన్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది. ఆర్యన్ కంగారుగా ఆరోహి చేతులు పట్టుకొని ఆపి, ఏం చేస్తున్నావు ఆరోహి, ఇప్పుడు ఎందుకు నా షర్ట్ తీస్తున్నావు నువ్వు అంటూ ఉండగానే ఆర్యన్ షర్ట్ 3 బటన్స్ ఓపెన్ చేసి షర్ట్ కొంచెం కిందకి జరిపి తన గుండెల మీద ముద్దు పెడుతూ, ఈ ప్లేస్ నాకు మాత్రమే సొంతం, ఇందులో నేను మాత్రమే ఉన్నాను, ఇక మీ జీవితంలో ఎవరూ రాలేరు, అందుకే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అని చిన్నగా ఆర్యన్ గుండెల మీద బైట్ చేస్తుంది. ఆరోహి అలా చేయగానే ఆర్యన్ తన నడుము చుట్టూ పట్టు బిగించి, మరి నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావా అని ఆరోహి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అడుగుతాడు. ఇంకా అనుమానంగా ఉందా ఆర్యన్ గారు? మీకు అంటే నాకు మీరంటే నాకు ప్రాణం, నా గుండెల్లో మీరు తప్ప ఎవ్వరూ ఉండరు అని అంతే ప్రేమగా అంటుంది. మరి అయితే నాకు నీలో నేనుండే ప్లేస్లో ముద్దు పెట్టాలని ఉంది, పెట్టుకోనా అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆరోహిని కిందకి చేర్చి తను ఆరోహి పైకి చేరుతాడు. ఆర్యన్ అన్నది ఒక నిమిషానికి అర్థమై సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసి, ఆర్యన్ గారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నాకు చాలా సిగ్గుగా ఉంది అని మొహాన్ని ఆర్యన్ గుండెల్లో దాచేసి అంటుంది. నేనేమి అంత సిగ్గుపడే మాట మాట్లాడలేదే, నీ గుండెల్లో ఉన్నది నేనే కాబట్టి నాకు నేనే ముద్దు పెట్టుకోవాలని ఉంది అని అంటున్నా అని అంటూ చీర పక్కకి తొలగించటానికి భుజం మీద చెయ్యి వేశాడు. ఆరోహి కంగారుగా ఆర్యన్ చేతి మీద చెయ్యి వేసి, ప్లీజ్ ఆర్యన్ గారు, వద్దు అని అంటుంది. ఆర్యన్ కొంటగా ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ, నేను ఒప్పుకోను, నువ్వు నీ ప్లేస్లో ముద్దు పెట్టినప్పుడు నేను నా ప్లేస్లో ముద్దు పెట్టుకోవాలి కదా అని తన చీరని పక్కకి తీసి తన ఎద పొంగుళ్ళనే చూసి తమకంగా తన ఎదలో మొహం అదుముతాడు. ఆరోహి సిగ్గుగా బిడియంగా ఆర్యన్ తలలోకి చేయి పోనిచ్చి కళ్ళు మూసుకొని అలానే పట్టుకుంటుంది. ఆర్యన్ కొంచెం సేపటికి ఆరోహి బయటికి కనిపిస్తున్న ఎదపొంగుల మీద ముద్దు పెట్టి, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ ప్లేస్లో కూడా నేను మాత్రమే ఉంటాను కదా అని వాటి మీద పెదవులు అద్దుతూ అంటాడు. ఆరోహి గట్టిగా కళ్ళు మూసుకొని ఆర్యన్ తలని ఇంకా తనలో అదుముకుంటూ, ఆర్యన్ గారు ప్లీజ్ అలా చేయకండి, తట్టుకోలేకపోతున్నాను అని లోగొంతుతో అంది. నేను తట్టుకోలేకపోతున్నా ఆరోహి అని తన ఎదపొంగులు తన మొహానికి ఇంకొంచెం లోపలికి అద్ది ఒక ముద్దు పెట్టి అలా కిందకి జరుగుతూ తన నడుముని 2 చేతుల్లో బంధించి నాభి దగ్గర మొహాన్ని నిలిపి, నీకు తెలుసా ఆరోహి,
నీ బాడీలో నాకు నచ్చేది బెస్ట్ ప్లేస్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఇదే అంటూ తన నడుం పక్కన 2 ఇంచుల దూరంలో ఉన్న పుట్టుమచ్చకి గట్టిగా ముద్దు పెట్టి తన పంటిఘాటు దానికి గిఫ్ట్గా ఇస్తాడు. ఆరోహి ఆర్యన్ అలా బైట్ చేయగానే చిన్నగా మూలుగుతూ ఆర్యన్ గారు అని తన తలని నడుముకి ఇంకా అదుముకుంటుంది. ఆర్యన్ తన నాభి మీద ముద్దు పెడుతూ నాలుకతో దాని చుట్టూ రాస్తూ తన నడుం మొత్తం ఎంగిలి చేస్తూ ఆరోహిలో తమకం పెంచుతూ చిన్నగా పైకి చేరి ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులు అందుకొని ముద్దు పెడతాడు. ఆరోహికి ఆర్యన్ ముద్దులో ప్రేమతో పాటు కోరిక కూడా తెలుస్తుంటే ఆరోహి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి తను కూడా సహకరిస్తూ ఉంటుంది. 5 నిమిషాలకి ఆరోహి పెదవులని వదిలి తన మొహం మొత్తం ముద్దులు పెట్టి చిన్నగా కిందకి వస్తూ కంఠం మీద ముద్దులు పెడుతూ మెడ మీద చిన్నగా బైట్ చేస్తాడు. ఆరోహి చిన్నగా అరవగానే సారీ అంటూ తను బైట్ చేసిన చోటే ముద్దులు పెడుతూ ఆరోహి ప్లీజ్ మనం కలిసిపోదామా, నాకు నిన్ను వదలాలని లేదు అని తమకంగా ఆరోహి మొహంలోకి చూస్తూ అడుగుతాడు. ఆరోహి సిగ్గుతో కళ్ళు వాల్చేసి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఆర్యన్ ఆరోహి సిగ్గుని ఆహ్వానంగా మన్నించి చిన్నగా తనని సొంతం చేసుకోవటానికి అడుగులు వేస్తూ ఉండగానే ఎవరో కార్వాన్ డోర్ కొడుతూ ఉంటారు. అయినా కూడా ఆర్యన్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటే ఆరోహి కష్టంగా ఆర్యన్ని ఆపి డోర్ కొడుతున్నారు ఆర్యన్ గారు, ఎవరో ఈ టైంలో ఇలాంటివి వద్దు, నైట్కి మీ ఇష్టం అని చిన్నగా సిగ్గుపడుతూ అంటుంది. ఆర్యన్ డిసప్పాయింట్గా అంతేనా అని అంటాడు. ఆరోహి ఆర్యన్ని పక్కకి తోసి తన చీరని సరిచేసుకుంటూ అంతే, ఇది మన ఇల్లు కాదు, షూటింగ్ స్పాట్, మీరు షూటింగ్ చేయటానికి వచ్చారు, ముందు అది చూడండి అని నవ్వుతూ అంటుంది. ఆర్యన్ ఉసూరుమంటూ తన షర్ట్ బటన్స్ పెట్టుకుని బయటికి వచ్చి చూసేసరికి బయట తన అసిస్టెంట్ ఉంటాడు. ఆరోహి ఒప్పుకోక ఫస్ట్ టైం ఒప్పుకునేసరికి ఆ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాడని అసిస్టెంట్ని ఆర్యన్ కోపంగా చూస్తూ ఉంటే అసిస్టెంట్ ఆర్యన్ ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ సార్ నెక్స్ట్ షాట్ రెడీ అంట, డైరెక్టర్ గారు మిమ్మల్ని పిలవమని చెప్పారు, చాలాసేపటి నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రాలేదు అని అంటూ ఉండగానే ఆరోహి తన జుట్టు సరిచేసుకుంటూ రావటం చూసి అసిస్టెంట్ ఆర్యన్ని బ్యాడ్ టైంలో డిస్టర్బ్ చేశాడని అర్థమై త్వరగా రండి సార్ అని చెప్పి భయంగా అక్కడి నుంచి జారుకున్నాడు. అది చూసి ఆరోహి నవ్వుతూ వెళ్ళండి ఆర్యన్ గారు అని అంటుంది. ఆర్యన్ కోపంగా ఆరోహి చేతిని పట్టుకొని మీదకి లాక్కొని ఇప్పుడు తప్పించుకున్నావు అనుకోవచ్చు, కానీ నైట్కి మాత్రం తప్పించుకోలేవు, గుర్తుంచుకో అని చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆరోహి నవ్వుకుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఈరోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, డిసప్పాయింట్ చేయను ఆర్యన్ గారు, నాకు కూడా మీ ప్రేమని చూడాలని ఉంది అని నవ్వుతూ సిగ్గుపడుతూ ఆర్యన్ గురించి ఆలోచిస్తూనే నిద్రపోతుంది. ఆర్యన్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసరికి ఆరోహి ఒక సైడ్ తిరిగి నిద్రపోవటం చూసి నిద్రలో తన చీర పక్కకి తొలగి నడుము నాభి భాగం పయ్యద సంపద కొంచెం కనిపిస్తూ ఆర్యన్ని ఊరిస్తూ ఉంటే ఆర్యన్ అడుగులు తనకే తెలియకుండా ఆరోహి వైపు వెళ్ళి ఆరోహి పక్కన బెడ్ మీద కూర్చొని తన నడుం మీద చేయి వేసి నిమురుతూ ఉంటాడు. ఆరోహి ఆర్యన్ స్పర్శకి కంగారుగా పైకి లేచి ఆర్యన్నే చూసి రిలాక్స్ అయ్యి ఏంటి ఆర్యన్ గారు ఇలా చేశారు
భయపడి చచ్చాను అని చిరుకోపంగా అంటుంది. ఆర్యన్ ఆరోహి నడుముని తన గుప్పిట బంధించి దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఆరోహి అంటూ తన మొహాన్ని కిందకి జరిపి నడుము మీద గట్టిగా ముద్దు పెట్టి, నువ్వు సైడ్కి తిరిగి పడుకోవటం వలన నీ నడుము నాకు కనిపిస్తూ రా అని పిలుస్తుంది అని తమకంగా నావి మీద చిన్నగా పంటిగాటు పెట్టి అంటాడు. ఆర్యన్ అలా చేయగానే ఆరోహి సిగ్గుపడుతూ ఆర్యన్ని దూరం జరిపి, ఏం చేస్తున్నారు మీరు అని తలదించేసి అడుగుతుంది. నేను ఏం చేస్తున్నానో తెలియనంత చిన్నపిల్లలు ఏమీ కాదు కదా. చూడు, ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, అందుకే దానికి చిన్న గిఫ్ట్ ఇచ్చాను అంతే అని తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని అంటాడు. ఆరోహి చిరుకోపంగా ఆర్యన్ని చూస్తూ, మీ షూటింగ్ అయిపోయిందా? పిల్లలు వచ్చుంటారు, ఇంటికి వెళ్దాం అని అంది. వీళ్ళ గొడవ వలన లంచ్ స్కిప్ చేశారు. హహహా, షూటింగ్ అయిపోయింది, పద పద, ఈరోజు చాలా పని ఉంది ఇద్దరికి, నైట్ ఇద్దరం కలిసి చాలా కష్టపడాలి అని కొంటిగా చూస్తూ అంటాడు. ఆరోహి చిరుకోపంగా ఆర్యన్నే చూస్తూ తన భుజం మీద కొట్టి, ప్లీజ్ ఆర్యన్ గారు అలా మాట్లాడకండి అని అంటుంది. అలా ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆరోహి ఆర్యన్ ఒకరి చేయి ఒకరు పట్టుకుని నవ్వుతూ లోపలికి వచ్చేసరికి అందరూ ఆనందంగా వాళ్ళిద్దరూ గొడవ తీరిపోయిందని సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.